హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుందండి. కమ్మగా ఈ మునగాకు పప్పు ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. వారానికి ఒకసారి తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం 1 కప్పు పప్పుని ఇలా కడిగి పెట్టుకోవాలండి. 2 కప్పుల మునగాకుని తీసుకున్నాను. మునగాకు అనేది లేతగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కాళ్ళున్నా కూడా మెత్తగా ఉడికిపోతుందండి. మునగాకు బాగా కడిగి ఇలా తీసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 లేదా 2 టమాటాలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని కుక్కర్ తీసుకొని దాంట్లో కడిగిన ఈ పప్పుని, మునగాకుని, కట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కొంచెం పసుపు, వాటర్ ఏమో 3 గ్లాసులు వేసుకుంటున్నానండి. ఇలా 2 గ్లాసులు వేసుకొని వాటరు ఒకసారి కలుపుకొని, వాటర్ సరిపోకపోతే ఇంకో గ్లాస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. పప్పు అనేది మరీ మెత్తగా ఉడికితే బాగోదు. ఇలా 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఈ పప్పు అనేది షుగర్ ఉన్న వాళ్ళు తింటే హెల్త్కి చాలా మంచిది. ఇలా పప్పు 3 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మూత తీసుకొని దీంట్లో కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. పప్పు అనేది కొంచెం మనకు గట్టిగా అనిపిస్తే కనుక దీంట్లోనే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకొని సరిపడా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన పప్పుని ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఇలా తాలింపులోనే వేసుకుంటే ఈ పౌడర్స్ అన్నీ పప్పు టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పప్పుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పప్పు రెడీ అయిపోయినట్లే. కమ్మగా ఉండే ఈ మునగాకు పప్పు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి.